హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లక్కీ లక్సీ ఛానల్. మా ఊర్లో జగన్నాథ రథోత్సవం ప్రతి సంవత్సరం చాలా ఘనంగా జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జరిగింది. ఈ యాత్రకి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి ఎంతోమంది జనాలు వస్తూ ఉంటారు. 15 days ఎక్కడ ఏ గొల్లు గొడవలు జరగకుండా ఫుల్ సెక్యూరిటీ కూడా ఉంటుందండి. ఎంత జనంలో అయినా కూడా మనం ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా యాత్ర మొత్తం చూసేయచ్చు అనమాట. మరి ఈ యాత్రలో మేమేం కొన్నామా, ఏం తిన్నామా, ఏం ఎక్కామా మీకు చూపించబోతున్నాను. ఈరోజు లాస్ట్ రోజు కదా అని అమ్మకు పిలిచాను, యాత్రకి వెళ్దాం రా అమ్మ అనేసి. ఇంకా అమ్మ వచ్చిన తర్వాత నేను, పిల్లలు, అమ్మ యాత్రలోకి అయితే వెళ్ళాము. ఈ 15 daysలో ఎన్నిసార్లు యాత్రకు తిరుగుతామండి. అయినా కూడా ఇంకా వెళ్ళాలా, అప్పుడే లాస్ట్ అయిపోయిందా అని కూడా అనిపిస్తుంది. ఈరోజు కూడా లాస్ట్ డే అనమాట. అందుకే అమ్మకు పిలిచాను, యాత్రకు వెళ్దాం రా అమ్మని. వచ్చింది. ఏమైనా నచ్చినవి కొనుక్కుందామా అనేసి యాత్రలోకి అయితే వచ్చాము. ఇంకా ఎంట్రన్స్ రాగానే నాకైతే ఈ బొమ్మలు చాలా బాగా నచ్చాయండి. పోనీ ఏవైనా కొనుక్కుందామని అంటే వాళ్ళైతే తడిచి మోపుడు అంత రేట్లు చెప్తున్నారు. నాకు ఈ రాధాకృష్ణ బొమ్మ అయితే చాలా బాగా నచ్చింది, కానీ 1500 చెప్తున్నారు. కనీసం పోనీ బేరం ఆడదామా అన్నా కూడా అస్సలు తగ్గేదే లేదు, అంతే అని అనేసి అన్నారు. ఇంకా సైలెంట్గా వచ్చేసాము. సరేలే కిందకి వెళ్ళి దేవుడికి దర్శనం చేసుకుందామంటే పిల్లలు పావుబాజీ తిందాం మమ్మీ అన్నారు. సరే అని వాళ్ళకి పావుబాజీ ఇప్పించాను. అమ్మతో ఎక్కడికి వస్తే నాకు ఇదే బాధ అండి. అమ్మతోటి ఎక్కడ ఏది కొన్నామంటే ముందు డబ్బులు ఇచ్చేస్తానంటది. నేను ఇస్తానులే అమ్మ అని చెప్పినా కూడా తనే ఇస్తుందనమాట. అక్కడే కొద్దిగా కేకలు వేస్తూ ఉంటాను, మాతో వచ్చి నువ్వు ఇవ్వడం ఏంటి డబ్బులు అని అనేసి. ఏదో మాతో వచ్చింది కదా తింటుంది చేస్తుందని నేను రమ్మని చెప్తే తన డబ్బులు ఖర్చు అనమాట. అలా ఉంటుంది అమ్మతోని. యాత్ర 10 రోజులు పైన జరుగుతాయండి, ఉన్న 5 రోజులు కింద జరుగుతాయి. అంటే దేవుడు యథాస్థానంలో ఎక్కడ ఉంటారో అక్కడ జరుగుతాయి అనమాట ఈ 5 రోజులను. ఇంకా మీద నుంచి కింద వరకు మొత్తం యాత్రని. మేమైతే ఫస్ట్ కిందకు వచ్చేసి దైవ దర్శనం చేసుకొని పైకి అయితే అలా చూస్తూ వెళ్ళామన్నమాట. ఇంకా వెళ్ళే కొద్దీ దుకాణాలే కదా, కాలు పీకినంత వరకు తిరగడమే ఉంటుంది. ఇంకా ఏదైనా తీసుకుందామని బేరం ఆడితే మాత్రం అస్సలు బేరాలు లేవు. ఏ షాప్లో కూడా బేరం అనేది లేదండి. మనకు నచ్చితే తీసుకోవడం, లేకపోతే లేదనమాట. ఇంక ఇక్కడ హెయిర్ బ్యాండ్స్ బాగున్నాయని ఏవో డ్రెస్ కలర్స్ తీసుకుందాం, ఒక 5-10 రూపాయలు అని చెప్పాడని తీసుకుంటే డ్రెస్ కలర్స్ గుర్తుకే రావట్లేదండి. ఇలాంటప్పుడు అస్సలు కలర్స్ ఏవి గుర్తుండవు అనమాట. సరేలే ఏవో తీసుకుందాం అనేసి ఒక 5 బ్యాండ్స్ అయితే తీసుకొని ఇంకా పానీపూరి తిందాం అన్నారనేసి పానీపూరి ఇప్పించాను అనమాట పిల్లలకి. ఇంకా అక్కడి నుంచి వచ్చేసి ఇలా షార్ట్ నల్లపూసలు చూశాను, చాలా బాగున్నాయి కదా అనేసి. కానీ ఇవన్నీ నైట్ పూట అందంగా ఉంటాయండి, మార్నింగ్ అయ్యేసరికి బ్లాక్గా కనిపిస్తాయి. అందుకే అవి తీసుకోలేదు. పిల్లలు ఫింగర్ రింగ్స్ తీసుకుంటాం మమ్మీ అన్నారని వాళ్ళకి ఫింగర్ రింగ్స్ అయితే కొనిచ్చాను. ఇంకా అలా అన్నీ చూస్తూ పైకి వెళ్ళాము. పైకి వెళ్ళేసరికి అయితే కాళ్ళు ఎంత పీకేసాయో, ఎందుకంటే ఆ వీధి అంత పొడవుగా ఉంటుందన్నమాట. ఇంకా పైకి వచ్చాక ఇంకా ఎక్కడానికి ఎన్నో ఉన్నాయండి, నాకు సరిగా వాటి పేర్లు కూడా తెలియదు. జైంట్ వీల్, టొరా బ్రేక్ డాన్స్ అనేసి బోల్డ్ ఉన్నాయి. కానీ మేము బైక్ కార్ రైడర్ అయితే ఎక్కాము. పిల్లలు అది చూద్దాం మమ్మీ అన్నారని. అక్కడ నుంచి అయితే చూడండి యాత్ర వ్యూ ఎంత బాగుందో, చాలా సూపర్గా ఉంది కదా. మా బాబు ఏదైనా ఎక్కుతామంటాడు కానీ నాకైతే అస్సలు ఇష్టం ఉండదండి. నాకు పడదు ఎత్తులంటే, కళ్ళు తిరిగేసి వామిటింగ్స్ అవి అయిపోతాయి అనమాట. అందుకే వాడికి పాపకి ఏదైనా ఎక్కిస్తూ ఉంటాను. మా బాబు అయితే సరదాగా అన్నీ ఎక్కేసి ఆడేస్తాను, ఎంజాయ్ చేసేస్తాను అంటాడు. 15 daysలో ఎన్నిసార్లు ఎక్కుతాడో అనుకోండి. నాకు ఈ బైక్ రైడ్, కార్ రైడ్ అయితే బాగా నచ్చిందండి. నిజంగా వాళ్ళు గ్రేట్ అలాగా డ్రైవింగ్ చేయడము. కానీ వాళ్ళు తిరుగుతుంటే నాకు కళ్ళు తిరిగినట్టు అయిపోయేవి. ఇంకా అది అయిపోయిన తర్వాత కిందకు వచ్చాక మా బాబు అయితే ఇది ఎక్కాడు, టొరా అంట ఇది. దీంట్లోనే ఉన్నాడు చూడండి, ఎల్లో బనీన్ వేసుకొని. వాడే మా బాబు. వాడు ఏదైనా ఎక్కేసి చక్కగా తిరిగేస్తూ ఉంటాడు. ఇంకా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడ పూజా సామాను ఉన్నాయనేసి ఇవి చూస్తున్నాము. చాలా బాగున్నాయి కానీ అన్ని రేట్లే చెప్తారండి. నాకైతే రాధాకృష్ణ బొమ్మ చాలా బాగా నచ్చింది, కానీ 1500 అంట ఇది కూడా. అక్కడ మట్టి బొమ్మ 1500 అంట, ఇక్కడ ఇది ఇత్తడి బొమ్మ కూడా 1500 అట. సరే అని చెప్పేసి అక్కడే పెట్టేశాను. ఇంకా ఈ యాదర్లో ఎక్కువగా ఫేమస్ అండి ఆ అట్లు. అవి యాదర్లోనే దొరుకుతాయి, తర్వాత మా ఊర్లో దొరకమన్నా దొరకవు. నేను యాత్రకి ఎన్నిసార్లు వెళ్తే అన్నిసార్లు అవైతే కంపల్సరీ కొనుక్కొని వస్తానన్నమాట. మా బాబుకి ఏవైనా ఎక్కేస్తే చాలండి, మరి తిరగడానికి అడిగి అస్సలు ఇష్టం ఉండదు, కాలు పీకుతున్నాయి అని అంటాడు. సరే ఏదైనా తిందామా, అక్కడైనా కూర్చున్నట్టు ఉంటుంది రండి అని చెప్పేసి
అమ్మకి పాపకి చికెన్ నూడిల్స్ కొనిపించాను, బాబుకి చికెన్ రోల్ అయితే ఇప్పించాను. అది వాడు తినుకొని కూర్చున్నాడు. ఇంకా తినేసిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి, మేము మా ఇంటికి వెళ్ళిపోయాము. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.